మెగాస్టార్ సినిమా మహేష్ బాబు ఉంటాయి. సినిమా హీరో కూడా ఇంట్లోంచి పారిపోయాడు, పక్కనున్నాడు ఇంట్లోంచి పారిపోయాడు. జగదేక వీరుడు అతలకు నేను ఇప్పుడు ఒక సినిమా కథ చెప్తాను, ఆ సినిమా టైటిల్ ఏంటో నువ్వు చెప్పాలి, ఓకేనా? హీరో చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోతాడు, తర్వాత వెళ్ళి ఆ పెద్ద గ్యాంగ్స్టర్ అవుతాడు, షూటర్ అవుతాడు, బాగా షూట్ చేసే దానిలాగా. ఓ పొలిటీషియన్ ని షూట్ చేసి పోలీసు నుంచి తప్పించుకుంటా ఉంటే ఒక ట్రైన్ లో ఎస్కేప్ అవుదాం అనుకుంటాడు. ఆడికి తగలిపోయి బుల్లెట్ ఆడు పక్కన సీటోడే పడుతుంది. ఆడు కదిని గుండె కదిలిపోయి వాళ్ళలాగా చిన్నప్పుడు పారిపోయినందుకు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళలాగా అవతలాడు కూడా చిన్నప్పుడు పారిపోయాడా? ఆడే పారిపోయింది. సినిమా వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు పారిపోయిన వాళ్ళే ఉన్నారు సినిమా అంతా. సరే, వాళ్ళు పారిపోతే అక్కడ ఇంట్లో వాళ్ళందరూ ప్రేమ ఆప్యాయతలు కాడు కరిగిపోయి వాడు మంచోడే మారిపోతాడు. అక్కడ ఉన్న హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. మన వెనకాల వస్తున్న సూపర్ ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ వాడిని చివరికి వచ్చి పట్టుకుంటాడు. అలా ప్రయత్నిస్తాడు అనమాట ఆ సినిమా అంతా. ఈయన పట్టుకోవడానికే ట్రై చేస్తాడు. అసలు పేరేంటి చెప్పు సినిమా? సినిమా హీరో కూడా ఇంట్లోంచి పారిపోయాడు, పక్కనున్నాడు ఇంట్లోంచి పారిపోయాడు, అంతేనా? ఆడు ప్లేస్ ఆడింటికి వెళ్తాడు. ఓకే, కర్మకాలి ఈడి పక్కన అడుగుచున్నాడు, అడుగు బుల్లెట్ అడిగి మిగిలి అడిపోయాడు. అంతే, చెప్పు సినిమా పేరు చెప్పు. మొత్తం వాడుకున్న ప్రాపర్టీస్, వాడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మొత్తం వీడు తీసేసుకున్నాడు. లక్కంటే వీడిది. ఎవరమ్మా ఇలాంటి సినిమాలు? మహేష్ బాబు అయి ఉంటాయి. తెలిసి చెప్పట్లేదు కదరా నువ్వు. మరి మహేష్ బాబు సినిమా పేరు అయితే తెలియదు నాకు. అతడా? ఓహో, అతడేనా? అతడు. ఇంకొక కథ చెప్తాను ఈసారి. చెప్పు. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళందరూ మంచోళ్ళే, వాళ్ళ నాన్న అందరూ ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళే. వాళ్ళ అన్నకి జాబ్ ఏమి ఉండదు, ఆడు సెర్చింగ్. వాళ్ళ తమ్ముడు కూడా జాబ్ సెర్చింగ్, హైదరాబాద్ లో వెళ్తా ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెల కూతుర్ని వీళ్ళు పెంచుకుంటారు. ఓకేనా? ఈ వాళ్ళకి ఎవరైతే ఎనిమి రిలేటివ్స్ ఉంటారో వాళ్ళ అమ్మాయిని చిన్న కొడుకు ప్రేమిస్తాడు. మరి ఆ మాత్రం ఇష్టే ఉంది. వాళ్ళ కూతురు చదువుకుంటది, వాళ్ళ కూతురుకి వీళ్ళందరూ కలిసి పెళ్లి చేస్తారు. వీళ్ళకి తోటలు అవంతా ఉంటాయి, కొబ్బరి తోటలు లేవు కానీ ఆస్తులు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ సౌండ్ పార్టీ. ఓకే, ఈ చివరికి ఫ్యామిలీ అంతా మంచోళ్ళని ఆ ఎనిమి టీమ్ లో ఉన్న రిలేటివ్స్ అందరూ ఒప్పుకుంటారు. ఓకే, ఏంటి సినిమా పేరు? ఇంత ఫ్యామిలీ కథ. ఎవరు చుట్టూ నడుస్తుంది? ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ఆయన మంచోడు. ఇక్కడ ఫేమస్ డైలాగ్ ఏదైనా చెప్తా. మావయ్య మీరు ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు, నేను చెప్పలేకపోతున్నాను. అంత మంచోళ్ళు మీరు, అసలు మనుషులు అంటేనే మంచోళ్ళు. ఇంత మంచి సినిమా చెప్పలేకపోతే వేస్ట్ అసలు. వాకిట్లో సిరిమల్ల. ఈ మూవీలో ఏంటంటే హీరో ఒక పెద్ద లోపల చివర విలేజ్ లో ఎక్కడో గూడెంలో బతుకుతా ఉంటాడు. వాడు బోల్డ్ మంది అనాథ పిల్లల్ని చదివిస్తా ఇంట్లో పెంచుకుంటా ఉంటాడు అనమాట. ఒక అమ్మాయికి ఒంట్లో బాగోదు. ఆ పాపల్లో బాగా డబ్బులు ఉన్నాడా? లేదు, హీరో పేదోడే, మామూలు అంతమందిని పెంచుతున్నాడా? పెంచుతున్నాడులే. ఆయన అనాథాశ్రమం లాంటి సెట్టింగ్ లోనే పెరుగుంటాడు. ఆ పాపకి ఏదో వేరు పట్టుకొద్దామని వెళ్తే ఒక లోయలో పడిపోతాడు. ఆ లోయలో పడిపోయినప్పుడు ఆయనకు ఒక మ్యాజికల్ కోడిగుడ్డు జగదేక వీరుడు అతలకు ఉంగరంగా దొరికేది. ఇక్కడ కోడిగుడ్డు దొరికింది. అది ముట్టుకుంటే ఎక్కడ లేని శక్తి అంతా ఇళ్ళకే వచ్చేస్తుంది, బోల్డ్ అంత బలం వస్తుంది. ఎక్కడైనా దెబ్బలు తగిలితే అవన్నీ తగిలిపోతాయి. ఒక చిరకాలం జీవించాలనుకునే ఒక కోరిక గెలిగిన వెళ్ళి ఉంటాడు, అది ఎత్తుక్కుంటా దీనికోసం వస్తాడు. అమరీష్ పురి. ఇలాంటి పనులు అమరీష్ పురి. సినిమా పేరు ఏం చెప్పి? ఏదైనా పాట, ఫేమస్ పాట ఏదైనా ఉందా? మన్మథ మన్మథ మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడే కన్ను కుట్టరా, జన్మకి కుమ్మతో జంట కట్టగా, చంద్రి పొంగులా చెక్కదావా అంజీ. సూపర్ సినిమా, మెగాస్టార్ సినిమా. మూవీలో అయితే ఆ సినిమా మొత్తంలో వాళ్ళ ఇంట్లో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారో అందరూ యాక్ట్ చేసేసారు. వాళ్ళ నాన్న ఉంటాడు, వాళ్ళ కొడుకు పుడతాడు. నెక్స్ట్ జన్మలో వాడి నాన్నకి కొడుకుగా ఆడు పుడతాడు. వాళ్ళ కొడుకు మా నాగ్, మా హీరో, మా నాగ చైతన్య. అంతమంది ఫ్యామిలీ ఎంత అంటే మళ్ళీ మనం ఒకటే కదా, ఇంకేమున్నాయి?